కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. వాళ్ళకు పెన్షన్ రూపంలో కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల రూపంలో కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా తెలంగాణ సాధించిన తర్వాతే మనం సక్సెస్ అయినాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పొరపాటున వచ్చింది. బండారు లక్ష్మణరెడ్డి గారి నాయకత్వం. వీరులతో తెలంగాణ మన వీరులతో, తెలంగాణ మన వీరులతో. బండారు లక్ష్మణరెడ్డి నాయకత్వం. ఇవాళ 29 నవంబర్ని దీక్షా దివస్ ని పురస్కరించుకొని ఆనాటి మానీయుడు కేసీఆర్ గారు ఇదే రోజున దీక్షకు దిగినటువంటి రోజుని గుర్తు చేసుకుంటూ పార్టీ ఇచ్చిన కాల్ మేరకు ఇవాళ ఉప్పల్ డివిజన్లో భారీ ఎత్తున దాదాపుగా ఒక 400-500 మంది కార్యకర్తల మధ్య ఘనంగా దీక్షా దివస్ ప్రోగ్రాంని జరుపుకోవడం జరుగుతూ ఉంది. మనం చూసుకుంటున్నాము, ఇవాళ ప్రభుత్వంలో లేనప్పటికైనా కూడా కార్యకర్తలు ఏ విధంగా ఉత్సాహంగా ఒక పార్టీ కాలు ఇవ్వగానే ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇవాళ పార్టీ ప్రోగ్రాంలో పాల్గొంటూ ఉన్నారు. దీనికి నిదర్శనం ఏంటంటే పార్టీ ఏ విధంగా కూడా బలహీన పడలేదు, పార్టీ కార్యకర్తలతో ఇంకా కూడా నిండు కుండలా బలంగా ఉన్నదని ఈ సభను చూస్తే మనకు అర్థమవుతూ ఉన్నది. ముఖ్యంగా ఇవాళ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, మన ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తలపెట్టినట్టు మన దీక్షా దివస్ని పురస్కరించుకొని ఇలా అందరు కార్యకర్తల్లో కూడా ఒక కొత్త ఉద్యమ స్ఫూర్తి వెలిసింది. దీన్నే ఆసరాగా తీసుకొని రేపు జరగబోయే రానున్న కాలంలో పార్టీని అన్ని దిశలుగా దీన్ని బలపరుచుకుంటూ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ని సైతం మా గులాబీ జెండా ఎగరబోతుందని ఇది ఒక సంకేతము. కావున అందరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు, మా మీడియా మిత్రులు కూడా అందరు ధన్యవాదాలు. ఒక చివరి విషయం ఏంటంటే, ఏ విధంగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం కానీ ముఖ్యంగా ఈ హైదరాబాద్ నగరం కానీ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం అందరం చూసినాము. ఇవాళటి పరిస్థితి చూస్తే ఏ ఒక్క సెక్టర్, ఏ ఒక్క వర్గం కానీ ఇవాళ సంతోషంగా లేదు. అన్ని అబద్ధపు హామీలు, మోసపూరితంగా వాగ్దానాలు చేసి ఇవాళ గద్దెనెత్తిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళ కుర్చీని కాపాడుకోవడంలో పెట్టిన శ్రద్ధ, ప్రజల పాలన మీద ఇచ్చిన హామీలను అమలుపరిచే ధోరణిలో ఎక్కడ కూడా ఆలోచన చేయట్లేదు. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలకు చేసే విన్నపం ఏంటంటే, మీ కుర్చీ కొట్లాడాలు పక్కకు పెట్టుకొని మీరు ఏదైతే ప్రజలకు వాగ్దానాలు ఇచ్చిరో, హామీలు ఇచ్చిరో వాటిపైన దృష్టి పెట్టి వాటిని ఖచ్చితంగా ప్రజలకు అందించే విధంగా దిశగా మేము కూడా కొట్లాడతాము. మిమ్మల్ని తప్పకుండా ఆ దిశకు తీసుకొస్తామని ఈ ప్రోగ్రాం ద్వారా వాళ్ళకు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.